గోల్డెన్ స్టోరీ టైం. ఉభయ గోదావరి జిల్లాలోని ఒక పచ్చని పల్లెటూరు. ఏరువాక మొదలై కురుస్తున్న ముసురు వానలు 3 రోజులుగా ఆ ఊరిలో ఏకధాటిగా వర్షం పడుతూనే ఉంది. ఆ కుండపోత వర్షంలో కూడా ఒక పాత తోపుడు బండి మీద వేడివేడి అన్నం, గోదావరి చేపల పులుసు అమ్ముతోంది రాధ. ఆమె భర్త శ్రీను సర్పంచ్ గారి సాయంతో పట్నంలో ఏదో పెద్ద ఫ్యాక్టరీలో పనికోసం వెళ్లి 2 ఏళ్లు గడిచిపోయింది. అప్పట్నుంచి భర్త శ్రీను జాడలేదు. అత్తమామల బాధ్యత, ఇంటి భారం రాధ తన భుజాలపై వేసుకుని ఈ చేపల పులుసు వ్యాపారం చేస్తోంది. సాయంత్రం 6 గంటలు. వర్షం చినుకులు పడుతున్నాయి. బండి దగ్గర కస్టమర్ రాంబాబు చేపల పులుసు వేసుకుని అన్నం తింటున్నాడు. అబ్బా రాదమ్మా, ఏమన్నా వండుతావా నువ్వు? ఈ చేపల పులుసు ముందు ఆ 5 స్టార్ హోటల్ వంట కూడా బలాదూర్. ఇంకో మొక్క కాస్త పులుసు వెయ్యమ్మా. రాంబాబన్నా, నువ్వు ముక్కలు అడగడానికి ఈ పొగడ్తలు ఎందుకులే కాని ఇదిగో తీసుకో. అయినా నా వంటలో మాయ ఏముంది? ఈ వర్షం చలికి నీకు ఆకలి మండుతోంది, అందుకే అంత రుచిగా అనిపిస్తోంది. అది కాదమ్మా, నీ పులుసులో నాటుదనం ఉంది. ఇంతకీ శ్రీనుగాడి దగ్గర నుంచి ఏమైనా ఉత్తరం వచ్చిందా తల్లి? 2 ఏళ్లయింది వాడు ఊరొదిలి. శ్రీను పేరు వినగానే రాధ నవ్వు మాయమైంది. కళ్లలో నీళ్లు తిరిగాయి. ఏం రాలేదన్నా, రేపు సర్పంచ్ గారి దగ్గరికి వెళ్లి అడగాలి. ఆయనే కదా పనికి పంపింది. వ్యాపారం ముగించుకొని రాత్రి 8 గంటలకు తడిసిన బట్టలతో ఇంటికి చేరింది రాధ. ఇంట్లో కరెంటు లేదు. ఒక కిరోసిన్ దీపం వెలుగులో అత్త సీతమ్మ దగ్గుతూ పడుకుని ఉంది. రాధ లోపలికి వచ్చి తల తుడుచుకుంటూ, అత్తయ్య, ఈ వానకి మళ్ళీ దగ్గు ఎక్కువైనట్టుందే, మందుగోళి వేసుకున్నావా లేదా? నువ్వు రాకుండా మందు ఎలా వేసుకుంటానమ్మా? నువ్వు వర్షంలో రోజంతా నిలబడి మా కోసం కష్టపడుతుంటే ఇక్కడ నాకు ముద్ద ఎలా దిగుతుందమ్మా? నా కొడుకు ఏమైపోయాడు ఏంటో. ఏడవకు సీతమ్మ, మన సర్పంచ్ కోటయ్య గారు దేవుడమ్మా. మొన్న కూడా నన్ను కలిసి మీ వాడు పెద్ద కాంట్రాక్టు పనిలో ఉన్నాడు, త్వరలో డబ్బుతో వస్తాడు, నేనే వాడితో ఫోన్లో మాట్లాడాను అని చెప్పారు. మావయ్య గారు, సర్పంచ్ గారు దేవుడు కాదండి. ఆయన మాటలు నాకు ఏమాత్రం నమ్మకం రావట్లేదు. 2 ఏళ్లుగా అదే మాట చెప్తున్నారు. కొడుకు కాంట్రాక్టులు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే ఇక్కడ ఆయన పెళ్లం వర్షంలో నిలబడి చేపలు అమ్ముకుంటుందా? ఆయన ఏదో దాస్తున్నాడు మావయ్య. అపచారం. ఆయన ఊరికి పెద్ద దిక్కు. ఆయన గురించి అలా అనకూడదమ్మా. అత్తమామలు సర్పంచిని గుడ్డిగా నమ్ముతున్నారు. కానీ రాధ మనసులో మాత్రం తన భర్త అదృశ్యం వెనక సర్పంచ్ కుట్ర ఏదో ఉందని బలమైన అనుమానం నాటుకుపోయింది. మరుసటి రోజు ఉదయం ఆకాశం దట్టమైన మేఘాలతో ఉంది. రాధ నేరుగా సర్పంచ్ కోటయ్య గారి పెద్ద బంగళాకు వెళ్ళింది. ఆయన దర్జాగా కుర్చీలో కూర్చుని ఉన్నాడు. నమస్కారం సర్పంచ్ గారు. రావమ్మా రాధా, వర్షంలో తడుచుకుంటూ వచ్చావు. మీ అత్తమామలు కులాసాగా ఉన్నారా? వాళ్ళ ఆరోగ్యం ఎలాగోలా ఉంది కానీ నా భర్త ఎక్కడున్నారో చెప్తే మా మనసుకు కులాసాగా ఉంటుందయ్యా. 2 ఏళ్లయింది మీరు ఫ్యాక్టరీలో పని ఇప్పిస్తానని తీసుకెళ్లారు. మా ఆయన ఏమయ్యాడో కనీసం ఒక ఉత్తరం కూడా లేదు. మా మామయ్యతో మీరేదో ఫోన్లో మాట్లాడాను అని చెప్పారట, నిజమేనా? అవునమ్మా రాధా, మొన్ననే వాడు ఫ్యాక్టరీ ఓనర్ ఆఫీస్ నుండి ఫోన్ చేశాడు. చాలా బిజీగా ఉన్నానన్నాడు. పెద్ద బాధ్యతలు వాడివి, మీరేం కంగారు పడకండి, నేను మనుషులను పెట్టి వాడి అడ్రస్ పూర్తిగా కనుక్కుంటాను. గత ఏడాదిగా ఇదే మాట చెప్తున్నారు సర్పంచ్ గారు మీరు. ఫోన్ చేసినవాడు పెళ్లం పిల్లలతో మాట్లాడడా? నా భర్త గురించి మీకు పూర్తిగా తెలుసు. దయచేసి నిజం చెప్పండి. మా ఆయనకి ఏదైనా ఆపద వచ్చిందా? ఏమేం రాదా, నా మీదనే అనుమానం పడుతున్నావా? మీ కుటుంబం మీద జాలితో నేనేదో వాడికి పని ఇప్పిస్తే నాకే ఎదురు చెబుతావా? వెళ్ళు, నీ భర్త వస్తే వాడే వస్తాడు, లేదంటే లేదు. సర్పంచ్ మాటల్లోని కరుకుతనం, పొంతనలేని సమాధానాలు రాధ అనుమానాన్ని 100 రెట్లు పెంచాయి. కన్నీళ్లతో అక్కడి నుంచి వచ్చేసింది. రాత్రి 9 గంటలు. ఆ ఊరిపై వర్షం కుండపోతగా కురుస్తోంది. ఉరుములు మెరుపులు భయంకరంగా ఉన్నాయి. రాధ తన ఇంటి వసారాలో కూర్చుని గిన్నెలు తోముతోంది. అప్పుడే రాధ కంటికి ఇంటి ముందున్న చెట్టు కింద ఒక ఆకారం కనిపించింది. ముఖం కనిపించకుండా తలపైనుంచి ఒక నల్లటి గొంగళి కప్పుకొని ఉన్నాడు ఒక వ్యక్తి. వానలో తడుస్తూ రాధ ఇంటివైపే తదేకంగా చూస్తున్నాడు.
రాధ కంగారుగా లేచి నిలబడి గట్టిగా, ఎవరు? ఎవరక్కడ? వానలో ఆ చెట్టు కింద ఎవరది? రాధ అరుపు వినగానే ఆ వ్యక్తి వెంటనే చీకట్లోకి పారిపోయాడు. రాధ లాంతరు పట్టుకుని వాకిట్లోకి వెళ్లి చూసింది. అక్కడ ఎవరూ లేరు. కాని అరుగు మీద వర్షపు నీటిలో తడవకుండా ఒక రాయి మీద చిన్న కాగితం మడత పెట్టి ఉంది. రాధ కంగారుగా ఆ కాగితం తీసుకుని ఇంట్లోకి వచ్చి దీపం దగ్గర తెరిచి చదివింది. లేఖలో రాసి ఉన్నది, రాధా, ధైర్యంగా ఉండు. అత్తమామలను జాగ్రత్తగా చూసుకో. నిజం త్వరలో నిద్రలేస్తుంది. చీకటి ఎప్పటికీ శాశ్వతం కాదు. మనల్ని విడదీసిన కుట్రను ఛేదిస్తాను. నీ శ్రేయోభిలాషి. రాధ గుండె వేగంగా కొట్టుకోగా తనలో తాను, ఎవరు రాశారిది? శ్రేయోభిలాషి అంటే ఎవరు? ఆ అక్షరాలు ఎక్కడో చూసినట్లున్నాయే. ఆ నల్ల గొంగళి వ్యక్తి ఎవరు? నా భర్త గురించే ఇదంతా రాశారా? ఆ రాత్రి రాధకు నిద్ర పట్టలేదు. ఎవరో అదృశ్య శక్తి తనను గమనిస్తోందని, తన భర్త అదృశ్యం వెనుక ఉన్న రహస్యం త్వరలోనే బయటపడుతుందని ఆమెకు ఒక చిన్న ఆశ పుట్టింది. 4 రోజులు గడిచాయి. ఆ నల్ల గొంగళి వ్యక్తి మళ్లీ కనిపించలేదు. రాధలో సహనం నశించింది. ఈసారి ఎలాగైనా సర్పంచ్ అంతు చూడాలని రౌద్రంగా ఆయన ఇంటికి వెళ్ళింది. సర్పంచ్ గారు, బయటకు రండి. సర్పంచ్ కోటయ్య బయటకు వచ్చి, ఏంటే నీ గోల? ఎప్పుడు నా ఇంటి మీద పడతావు? నా భర్త ఎక్కడున్నాడు? నాకు ఆ రహస్యం ఉత్తరాలు పంపుతున్నది ఎవరు? నా భర్తకు ఏదో హాని జరిగింది. ఈరోజు మీరు నిజం చెప్పకపోతే నేను నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్లో మీ మీద కంప్లైంట్ ఇస్తాను. పోలీసుల పేరు వినగానే సర్పంచ్ కళ్లలో ఒక క్రూరమైన నవ్వు మెరిసింది. ఆమెను మానసికంగా దెబ్బకొట్టి ఇక్కడి నుంచి తరిమేయాలని నిర్ణయించుకున్నాడు. ఓహో, పోలీస్ స్టేషనా? వెళ్ళు వెళ్ళు. కానీ అక్కడికి వెళ్లే ముందు నిజమేంటో విను. నేను ఎన్నాళ్ళు మీ ముసలి అత్తమామల గుండె పగిలి చస్తారని దాచాను. నిజమా? ఏంటి ఆ నిజం? నీ మొగుడు సీనుగాడు నగరానికి వెళ్లిన 6 నెలలకే ఒక డబ్బున్న అమ్మాయిని వలలో వేసుకున్నాడు. వాడికి నీ పేదరికం, ఈ ముసలి వాళ్ల బాధ్యత భారమైపోయింది. అందుకే మిమ్మల్ని శాశ్వతంగా వదిలించుకొని ఆ అమ్మాయితో కలిసి ఎక్కడికో లేచిపోయాడు. వాడు ఇంకా రాడు. ఈ ఊరు ముఖం చూడడు. ఇదిగో వాడు రాసిన కాగితం, కావాలంటే చూసుకో. సర్పంచ్ ఒక నకిలీ కాగితాన్ని రాధ ముఖాన విసిరాడు. ఆ మాట వినగానే రాధ కాలి కింద భూమి కుంగిపోయినట్లయింది. ఆకాశం విరిగి మీద పడ్డట్లు అనిపించింది. తనను ప్రాణంగా ప్రేమించిన భర్త తనను మోసం చేసి వెళ్ళిపోయాడా? కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. ఏం మాట్లాడాలో తెలియక ఆ కాగితం పట్టుకుని ఏడుస్తూ వీధిలోకి పరిగెత్తింది. ఇంటికి రాగానే అత్తమామలు రాధ ఏడుపు చూసి కంగారు పడ్డారు. ఏంటమ్మా రాధా, ఎందుకు అలా కుమిలి కుమిలి ఏడుస్తున్నావు? సర్పంచ్ గారు ఏమన్నారు? మా అబ్బాయి ఎప్పుడు వస్తాడట? రాధ వాళ్లకు అసలు నిజం చెప్పబోయింది. కాని ఆ ముసలి ప్రాణాలు ఈ దారుణమైన వార్త వింటే అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తారని ఆమెకు అర్థమైంది. తన గుండె పగిలిపోతున్న వారి కోసం అబద్ధమాడింది. ఏం లేదు మావయ్య గారు, ఆయనకి ఆ కాంట్రాక్ట్ పని ఇంకా పూర్తి కాలేదట. ఇంకో 6 నెలలు పడుతుందట. మీరేమీ కంగారు పడకండి. ఆ రాత్రి రాధ ఒంటరిగా దిండిలో ముఖం పెట్టుకుని బోరున విలిపించింది. తన భర్త తనను వదిలేశాడన్న చేదు నిజాన్ని దిగమింగుకుని మరుసటి రోజు ఉదయం మళ్లీ కన్నీళ్లు తుడుచుకుని తన చేపల బండి దగ్గరికి వెళ్ళింది. ఆమె ధైర్యానికి వర్షం కూడా తలవంచింది. మరో వారం గడిచింది. సాయంత్రం 7 గంటలు. వర్షం మళ్లీ దంచి కొడుతోంది. చేపల బండి దగ్గర ఎవ్వరూ లేరు. రాధ నీరసంగా నిలబడి ఉంది. అప్పుడే వర్షంలో తడుచుకుంటూ తలపై నుంచి నల్లటి గొంగళి కప్పుకున్న వ్యక్తి రాధ బండి దగ్గరికి వచ్చాడు. అతడి ముఖం సగం గుడ్డతో కప్పబడి ఉంది. ఎవరు మీరు? మీకు అన్నం కావాలా? ఒక ప్లేట్ చేపలన్నం పెట్టు. రాధ వణుకుతున్న చేతులతో అన్నం పులుసు వడ్డించి అతని చేతికిచ్చింది. ఆ వ్యక్తి వర్షంలో అలాగే నిలబడి గబగబా ఆకలితో ఆ అన్నం తినడం మొదలుపెట్టాడు. గొంగళి వ్యక్తి ఒక ముద్ద తిని అకస్మాత్తుగా రాధ వైపు చూసి, కూరలో ఈరోజు కాస్త ఉప్పు తగ్గింది రాధా, కానీ నీ చేతి వంట ఎప్పుడూ అమృతమే. ఆ ఒక్క మాట వినగానే రాధ గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది. కూరలో ఉప్పు తగ్గింది రాధ. ఇది తన భర్త శ్రీను తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరూ అలా పిలవరు. ఆ మాటల శైలి, ఆ తింటున్న విధానం అచ్చం తన భర్తలాగే ఉంది. రాధ ఆశ్చర్యంతో ముందుకు అడుగు వేస్తూ,
నువ్వు నువ్వెవరివి? ఆ మాట ఎందుకన్నావు? నా భర్త గురించి నీకేం తెలుసు? ఆ వ్యక్తి ఏమీ మాట్లాడకుండా ప్లేట్ అక్కడే పడేసి కనీసం డబ్బులు కూడా ఇవ్వకుండా ఆ వర్షంలో చీకట్లోకి పరుగు తీశాడు. ఆగు! ఎవరు నువ్వు? ఆగు! కాని వాడు చీకట్లో మాయమైపోయాడు. రాధకు మాత్రం 100కి 100 నమ్మకం కుదిరింది. వాడు వేరే ఎవరో కాదు, నా శ్రీను. సర్పంచ్ చెప్పింది అబద్ధం, నా భర్త బతికే ఉన్నాడు అని. మరుసటి రోజు ఉదయం ఆకాశం కాస్త నిర్మలంగా ఉంది. రాధ గోదావరి నది ఒడ్డున ఇసుకలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తోంది. నిన్నటి సంఘటన ఆమెను పిచ్చెక్కేలా చేస్తోంది. అప్పుడే ఆమె వెనుక అడుగుల చప్పుడు వినిపించింది. రాధ తిరిగి చూసింది. అక్కడ ఆ నల్ల గొంగళి వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఈసారి వాడు పారిపోలేదు. నెమ్మదిగా తన తలపైనున్న చాదర, ముఖానికి ఉన్న గుడ్డను తొలగించాడు. అతను మరెవరో కాదు, రాధ ప్రాణానికి ప్రాణమైన ఆమె భర్త శ్రీను. రాధ నోట మాట రాక కన్నీళ్లతో, ఏమండి, మీరేనా? నిజంగా మీరేనా? నన్ను క్షమించు రాధా, నన్ను క్షమించు. నా స్వార్థం కోసం నిన్ను అమ్మా నాన్నలను ఈ కష్టాల పాలు చేశాను. నేను బతికుండి కూడా నీకు కనిపించలేక నరకం అనుభవించాను. ఎందుకిలా చేశారు? సర్పంచ్ ఏమో మీరు ఇంకో అమ్మాయితో వెళ్ళిపోయారని చెప్పాడు. ఆ మాట విన్నాక నేను చచ్చిపోదామనుకున్నాను. ఎక్కడికి వెళ్ళారు ఇన్నాళ్ళు? సర్పంచ్ ఒక కరుడుగట్టిన మోసగాడు రాధా. వాడు నాకు ఫ్యాక్టరీలో పని ఇవ్వలేదు. అదొక దొంగ నోట్లు ముద్రించే ముఠా. సర్పంచ్ కోటయ్యే ఆ ముఠాకి లీడర్. ఊళ్ళో అమాయకపు కుర్రాళ్లను పని పేరుతో తీసుకెళ్లి వాళ్లతో దొంగ నోట్లు కొట్టిస్తున్నాడు. ఆ నిజం నాకు తెలిసింది. అమ్మ బాబోయ్, సర్పంచ్ ఇంత కిరాతకుడా? అవును రాధా, ఆ విషయం నాకు తెలిసిపోయిందని ఒక రాత్రి నన్ను చంపడానికి రౌడీలను పంపాడు. నేను ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయాను. ఒకవేళ నేను ఇంటికి వస్తే వాడు మిమ్మల్ని కూడా చంపేస్తాడని భయపడ్డాను. అందుకే ఇన్నాళ్ళు అజ్ఞాతంలో తలదాచుకున్నాను. వాడికి తెలియకుండా సాక్ష్యాలు అన్నీ సంపాదించడానికి 2 ఏళ్లు పట్టింది. ఇప్పుడు నా దగ్గర పక్కా సాక్ష్యాలున్నాయి. అందుకే ఊరికి తిరిగొచ్చాను. ఆ రోజు రాత్రి ఉత్తరం రాసింది మీరేనా? అవును, నిన్న బండి దగ్గర నేను నిన్ను చూడగానే తట్టుకోలేకపోయాను. నువ్వు పడే కష్టం నా గుండెల్ని కోసేసింది. ఇక భయపడను రాధా, వాడి ఆట కట్టిస్తాను. శ్రీను, రాధ ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్ వేశారు. ఆ రోజే రహస్యంగా జిల్లా ఎస్పీకి శ్రీను సంపాదించిన దొంగ నోట్ల సాక్ష్యాలు, ఫ్యాక్టరీ అడ్రస్, సర్పంచ్ గురించి చెప్పారు. మరుసటి రోజు ఉదయం సర్పంచ్ కోటయ్య దర్జాగా టీ తాగుతున్నాడు. చుట్టూ జనం ఉన్నారు. అప్పుడే శ్రీను, రాధ దర్జాగా నడుచుకుంటూ వచ్చారు. సర్పంచ్ కోటయ్య శ్రీనుని చూడగానే, శ్రీను, నువ్వు నువ్వు చచ్చిపోలేదా? చావడమేంట్రా దుర్మార్గుడా! నా పెళ్ళాం రోజు నా దీర్ఘాయుష్ కోసం పూజలు చేస్తుంటే నన్ను చంపే మొనగాడు ఎక్కడున్నాడు? నీ ఆట అయిపోయింది కోటయ్యా. సరిగ్గా అప్పుడే పోలీసు జీపు సైరన్ వేసుకుంటూ వచ్చి సర్పంచ్ ఇంటి ముందాగే. జిల్లా ఎస్పీ స్వయంగా కిందికి దిగాడు. ఇన్స్పెక్టర్, ఆ కోటయ్యకి బేడీలు వేయండి. వీడి ఫ్యాక్టరీ మీద మన వాళ్ళు ఇప్పటికే రైడ్ చేసి మొత్తం ముఠాను పట్టుకున్నారు. శ్రీను ఇచ్చిన సాక్ష్యాలు వీడికి ఉరిశిక్ష వేయడానికి సరిపోతాయి అని పోలీసులు కోటయ్యను లాక్కుని వెళ్తుంటే ఊరి జనమంతా ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్లు తాము దేవుడని నమ్మిన సర్పంచ్ ఒక రాక్షసుడని వారికి అర్థమైంది. శ్రీను ఇంటికి వెళ్లేసరికి నారాయణ, సీతమ్మ తమ కొడుకుని చూసి 2 ఏళ్ల వారి నిరీక్షణ కన్నీళ్లు ఒక్కసారిగా ఆనందంగా మారాయి. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. కానీ ఇన్నాళ్ళు మీ ఆకలి తీర్చి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్న నా భార్య రాధ దేవుడితో సమానం. కుటుంబం అన్నాక కష్టాలు రావడం సహజమండి. మీరు తిరిగి వచ్చారు, నాకింతకంటే ఏం కావాలి? ఆ రోజు రాత్రి వర్షం వెలిసిపోయి ఆకాశంలో నిండు చందమామ వచ్చింది. ఆ పేద కుటుంబం ఇంట్లో మళ్లీ పాత రోజులాంటి సంతోషం వెల్లివిరిసింది. రాధా పడిన కష్టానికి, ఆమె సహనానికి తగిన ప్రతిఫలం దక్కింది. సారాంశ నీతి: భార్యాభర్తల మధ్య అంతులేని నమ్మకం, ఒకరిపై ఒకరికి అచంచలమైన ప్రేమ ఉంటే ఎలాంటి కష్టాన్నైనా జయించవచ్చు. కష్టాల్లో భయపడిపోకుండా ఒంటరిగా పోరాడే ఓర్పు ఉంటే ఎంతటి చీకటినైనా వెలుగులోనికి తీసుకొచ్చి విజయం సాధించవచ్చు. సత్యమేవ జయతే.